ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకుజామున బెరయ సందేశం. ముందుగా ఒక వచనం ద్వారా దేవుని ఆరాధన చేద్దాం. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను కూలద్రోసెను, మధ్యపు గోడను కూలద్రోసెను. నిత్య శాంతి మనకొసగెన్, సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. ఈనాటి దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకువజామున దేవుడు మనకిచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవునికి. ఈ వాక్యము అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి వ్రాసినదిగా మనము గమనించగలము. సంపూర్ణమైనటువంటి వాక్యం ఏమనగా, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అని అంటాడు. ఇక్కడ రోమా సంఘం చెప్పాలంటే ఇది అన్య ప్రజలకు సంబంధించిన సంఘం. వాక్యంలో ప్రవచించిన ప్రవచనాల ప్రకారంగా ఇది నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. 117వ కీర్తనలో 2వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా రాశాడు: సమస్త అన్యజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి అని అంటాడు. రాజైన మెస్సయ్య ఇశ్రాయేలుకు మాత్రమే కాక సమస్త జాతులకు నిరీక్షణ ఉన్నాడు అని మనం భావింపనగు. రోమా సంఘాన్ని కూడా పౌలు అన్యజనులై ఉండగా దైవిక నిరీక్షణను వారికి కూడా కలిగిందని నొక్కి చెప్పాడు. దేవుని యొక్క సమస్త ఆనందము సమాధానము మీలో సమృద్ధిగా నింపునుగాక అని వారికి 2వ ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన సంఘాలకు, వివిధ సంఘాలకు వ్రాస్తున్నప్పుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు దేవుని కృప మీకు తోడవునుగాక అని చెప్తూ వచ్చాడు. కానీ ఇక్కడ రోమా సంఘానికి మాత్రం ఈ విధంగా ఆయన 2వసారిగా ఇచ్చినటువంటి ఆశీర్వాదపు వాక్యమే ఇది. ఏమని? ఆనందము సమాధానము మీలో సమృద్ధిగా దేవుడు నింపునుగాక అని చెప్తూ వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తాం. రోమాలో ఇంట ఉన్న సంఘాలన్నిటినీ సమన్వయం చేసి అవన్నీ దేవునికి శ్రేష్టమైన ఘనత తెచ్చినట్లుగా ప్రేమ ఐక్యతతో ఉండాలని పౌలు కోరిక, ఆయన యొక్క ప్రార్థన. ఈనాడు మనం కూడా ఈ లేఖనాలను గమనిస్తూ లేఖనాల యొక్క ఆదేశం ఏమిటంటే, మనం కూడా నిరీక్షణ కలిగిన వారమై బుద్ధి కలుగుటకై ఆ లేఖనాలన్నీ మనకు వ్రాయబడి ఉన్నవని గుర్తెరిగి అన్ని డినామినేషన్స్, వివిధ రకాలైనటువంటి సంఘాలన్నీ ఐక్యత కలిగి సార్వత్రిక సంఘంలో సమాధానంతో ఆనందంతో సాగిపోవాలని లేఖనాలు ఘోషిస్తున్నాయి. అట్లు మనము అందరము కలిసి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నట్లుగా అన్ని సంఘాలు మరి ఏకమై సార్వత్రిక సంఘంగా మారి శాంతితో సమాధానంతో ఆనందంతో మనము దేవుని సన్నిధిలో సాగిపోతూ ఆయన సువార్తను ప్రకటించే సంఘాలుగా ఉండాలని ఈనాడు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కనుక అట్టి ఐక్యత మనలో ఉండి
సమన్వయంతో శ్రేష్టమైనటువంటి కీర్తి ఘనత దేవునికి తెచ్చినట్లుగా మనము సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఉన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆనాడు రోమ సంఘంలో ఉన్నటువంటి అన్యులు, ఇంటింటా ఉన్నటువంటి సంఘాలను పౌలు ఐక్యపరిచి సమాధానపరిచి నిరీక్షణ కలిగి ఉండడానికి ఆయన వేసినటువంటి ఒక పునాది ప్రభు నేడు ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి మా సంఘాలకు కూడా అది ఐక్యతను వేసేదిగా ఉండటకు నాయన మీరు మాకు నేర్పిన పాఠాన్ని బట్టి వందనాలు. మేమందరం ఐక్యతతో నీ స్వార్థను ప్రకటించేటువంటి బిడ్డలంగా మరి నాయన సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మేము సాగిపోవడానికి నీ కృప మాకు మెండుగా నింపుమని, అట్లు మమ్మల్ని జీవింపచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.